ప్రియా సహోదరి సహోదరి మండలారా, మరొక నూతన దిన ఉదయకాల సమయ శుభాభివందనములు మీకు తెలియజేస్తా ఉన్నాను. మన మూల వాక్యము జకరియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనములో ప్రభు సెలవిచ్చిన మాట, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను. ఈ ఆశీర్వాద వాక్యములు వినుచున్న మీకందరికీ ప్రభు పేరట శుభాభివందనములు మీకు తెలియజేస్తూ మరొక శ్రేష్టమైనటువంటి పరిశుద్ధాత్మని వాగ్దానములలో ప్రవేశిద్దాం రండి. కీర్తన గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం సెలవిస్తా ఉంది, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించెదను. ప్రభు సెలవిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుడి దినమున నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మొట్టమొదటిగా నీకు బలమును అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. బలము అన్ని విధాల ఆరోగ్యపరంగాను, శారీరపరంగాను, కుటుంబ పరంగాను, జంతు పరంగాను, ఇక అన్ని విధాల నీకు బలమును అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. ఆ తర్వాత అంటా ఉన్నాడు, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసేవాడిగా ఉంటున్నాడు. నీకు నీ ఇంటిలో, నీ యొక్క పొలములో, నీ యొక్క ప్రదేశంలో నీకు సమాధానము అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. ఇన్ని దినాలు మీకు సమాధానం లేక ఉన్నారేమో. ఎవరు సమాధానం లేక ఉన్నారో వారు నిశ్చయముగా ఈ వాగ్దానము సెలవిస్తుంది, నీకు సమాధానం కలుగుతుంది. ఆయన సమాధానం అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. తుదకు ఆయన వారిని ఆశీర్వదించును. ప్రభు సెలవిస్తున్న మాట, పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్న మాట, యెహోవా తన ప్రజలకు, నీకు, నాకు ఆయన బలమును అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. ఆయన సమాధానము కలుగజేసేవాడిగా ఉంటున్నాడు. ఆయన ఆశీర్వాదమును అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఆయన ప్రజలుగా మనము ఏర్పరచబడాలి. ఒకవేళ ఆయన ప్రజలుగా నువ్వు ఏర్పరచబడలేదేమో. ఏర్పరచబడితే ఈ దినమే నీవు బలము పొందుకుంటావు. ఈ దినమే నీవు సమాధానము పొందుకుంటావు. ఈ దినమే నుంచే నీకు ఆశీర్వాదము దేవుడు అనుగ్రహించుటకు ప్రణాళిక సిద్ధపరుస్తాడు. కనుక ఈ మాటలను పరిశుద్ధాత్మని జ్ఞాపకమును మనసులో ఉంచుకొని యెహోవా తట్టు తిరిగి ఆయన ద్వారా బలము పొందుకొని కుటుంబములో అన్ని విధాల ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా సమాధానం పొందుకొని ఆయన ఆశీర్వాదాలకు పాత్రలు కావాలని ప్రభు దాసునిగా మీకు తెలియజేస్తూ ఈ మాటలను పరిశుద్ధాత్మ దేవుని ప్రకటనగా మీకు మరి జ్ఞాపకం చేస్తూ మీ నిమిత్తమై ప్రార్థించాలని ఆశపడుతున్నాను. తలలో వంచి కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. ప్రేమగలిగిన తండ్రి, దయగల ప్రభువాని పాదలకు వందనాలు. అయ్యా, నీ ప్రజలను మీరు బలమును అనుగ్రహించేవాడిగా ఉన్నావని తండ్రి తెలియజేసిన స్తోత్రాలు. అలాగే సమాధానము అనుగ్రహించేవాడిగా ఉన్నావని తెలియజేసిన స్తోత్రాలు. ఆశీర్వదించేవాడిగా ఉన్నావని తెలియజేసిన స్తోత్రాలు. ఈ నీ బిడ్డలు ఎవరు తండ్రి ఒకవేళ తొట్టిపోయారో వారు తిరిగి సమకూర్చబడి బలం పొందుకొని వారు సమాధానమునకును తండ్రి ఆశీర్వాదములకును హక్కుదారులవుటకు సహాయం చేయండి తండ్రి. స్తోత్రాలు. వారి స్థితిగతులను మారుస్తారండి. వారు బలమును అనుగ్రహించబడదు గాక. వారు నిశ్చయముగా వారి కుటుంబాల సమాధానము కలుగును గాక. అసమాధానము నిశ్చయముగా దూరపరచబడును గాక. వారి కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. యేసు క్రీస్తు నామమున నిశ్చయముగా వారి కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. వారి కుటుంబాల నుండి ప్రతి దుష్టుని కాడి వేచిపోను గాక.
స్తోత్రాలు తండ్రి. నీ కృపలో బలపరిచి భద్రపరిచి నీ ఆశీర్వాద పాత్ర చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని ఆశీర్వదిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.